కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆగ్రహం తగ్గలేదా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు నిన్నటి ఉదంతమే నిదర్శనం అంటున్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ బయలుదేరుతుండగా ఆయనను కలవడానికి భర్త అనిల్తో కలిసి ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు కవిత. అయినా గది వెలుపల ఉన్న కుమార్తెను పలకరించకుండా కనీసం కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా వాహనం ఎక్కి వెళ్లిపోయారు తండ్రి కేసీఆర్. ఈ ఉదంతం వారిద్దరి మధ్య విభేదాలకు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. మరొకసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరే ముందు అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్లారు. సో అందరూ నాయకుల్లాగే అక్కడ కూడా వెళ్లారు. సో చాలా రోజుల తర్వాత కవిత లేఖ ఉదంతం తర్వాత దాదాపు 3 వారాల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత చేరుకున్నారు. సో తండ్రితో ఎప్పటిలాగే కలిసి ఉంటుందని చెప్పేసి అంతా అనుకున్నారు. సో లోపల ఇన్సైడ్ గా ఆ ఇంట్లో పైన కేసీఆర్ కవిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బయట ఏవైతే ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారో వాటి పట్ల ఎవరికి తోచినట్టుగా వారు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికైనా మాట్లాడుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే నిన్నటి ఒక వీడియోలో మాత్రం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు బయలుదేరే క్రమంలో కారు ఎక్కే క్రమంలో లిఫ్ట్ దిగ వెంటగానే ఎప్పట్లాగే కేసీఆర్ బయటకు వచ్చే క్రమంలో జహాంగీర్ అతని మిత్రుడు అయినటువంటి జహాంగీర్ కేసీఆర్ భుజానికి దట్టి కడతారు. సో ఈ క్రమంలో కేసీఆర్ పక్కనే సంతోష్ అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి కవిత వైపు కేసీఆర్ చూడలేదు, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, అక్కడ కేసీఆర్ సన్నిహితంగా ఉండే వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తుల నుంచి బయటకు వస్తున్న వార్త. అదే సందర్భంలో బయట ఆ వీడియో చూసిన వాళ్ళకు కూడా కాస్త కవిత పట్ల కేసీఆర్ నొచ్చుకున్నాడా, కవిత పట్ల కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు ఉన్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే కవితతో కనీసం మాట్లాడిన సందర్భాల్లో కవిత నిన్న అక్కడ ఫామ్ హౌస్ వెళ్ళిన సందర్భంలో కవితతో కలిసి ఉన్న ఫోటోలు కావచ్చు, కవితతో మాట్లాడుతున్నట్టు ఏ ఒక్క ఫోటో గానీ వీడియో గానీ విడుదల కాకపోవడంతో సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. కవిత పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నాడు. గత 15 రోజులుగా 20 రోజులుగా జరుగుతున్న వ్యవహారాలపై కేసీఆర్ కవిత పట్ల కాస్త సీరియస్ గా ఉండి ఈ కవిత వల్లే పార్టీకి డ్యామేజ్ జరిగింది, కేటీఆర్ కు డ్యామేజ్ జరిగేలా వ్యవహరించింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకంటే నిన్న మొత్తంగా కూడా అక్కడ నుంచి బయలుదేరిన క్రమంలో ఆ బీఆర్కే భవన్ కు గానీ తెలంగాణ భవన్ గానీ బీఆర్కే భవన్ కూడా అదేవిధంగా నందినగర్ సంబంధించినటువంటి ఏదైతుందో అక్కడ కేసీఆర్ వెంట కవిత రాకపోవడం కూడా దీని అనుమానాలు బలపరుస్తున్నాయి. అయితే ప్రతి విషయంలో కేసీఆర్ కి సంబంధించి కవిత ఇక పూర్తి స్థాయిలో కవితకు కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని ఒక అనుమానాలు బలపడతా ఉన్నాయి. అదే చర్చ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతా ఉంది. సో మొత్తంగా కూడా కవిత డైరెక్ట్ గా అంటే కేసీఆర్ ప్రశ్నించడం, కేటీఆర్ నాయకత్వాన్ని కూడా బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తుందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వేరే వ్యక్తులు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రత్యర్థులు కాదు, లేకుంటే పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ సహించేవారేమో కానీ ఏకంగా ఆ కవిత తను ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి కవితనే కూతురు అయినటువంటి కవితనే పార్టీకి నష్టపడితేలా కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఆ కవిత మాట్లాడడం మాత్రం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎల్కతుర్తి బహిరంగ సభ, రజతోత్సవ బహిరంగ సభ మొత్తంగా కూడా బీఆర్ఎస్ క్యాడర్ లో పెద్ద జోష్ నింపింది. అదేవిధంగా ఎప్పుడు రానట్టుగా జనం వచ్చారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ స్థాయిలో సభ సక్సెస్ అవ్వడానికి కేటీఆర్ కారణమయ్యారని ఒకవైపు కాంగ్రెస్ అటాక్ చేస్తున్న క్రమంలో సభ ద్వారా జోష్ నింపే ప్రయత్నం చేస్తే కవిత ఒక్కసారిగా మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేసింది. సభ సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారికి కవిత లేఖ రూపంలో కావచ్చు, కవిత మాటల రూపంలో దానికి కొంత డ్యామేజ్ కలిగేలా, పార్టీకి ఇబ్బంది కలిగేలా
ప్రవర్తించింది అని చెప్పేసి కేసీఆర్ ఆగ్రహం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ వ్యవహారమే ఇప్పుడు కవిత విషయంలో అయితే రాధాకృష్ణ నిన్న కమిషన్ కు హాజరయ్యే ముందు కేసీఆర్ ని కలవడానికి వచ్చి అస్వస్థతకు గురైన జనగాం ఎమ్మెల్యే పల్లాని కూడా హాస్పిటల్ కి వెళ్లి మరీ పలకరించారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ దగ్గర లేదు. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనుకోవచ్చా? రెండు విషయాలు వైశాలి, ఇక్కడ రాజకీయంగా వేరు, కుటుంబ సభ్యుల పరంగా వేరు. కాస్త కవిత విషయంలో కేసీఆర్ సన్నిహితులు మొదటి నుంచి ఆయనతో పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఒక విషయంలో ఎవరిపైన ఆగ్రహంగా ఉన్నా నచ్చకున్నా వారితో కొద్ది రోజుల పాటు అసలు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఎదురు వచ్చిన పక్కనున్న కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కవిత విషయంలో కూడా కేసీఆర్ కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఎవరికైనా అంటే సాధారణంగానే సొంత పార్టీని, సొంత మనుషులను, కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. సో ఈ సందర్భంలో కవిత కూడా దానికి మినహాయింపు కాదనే ఒక భావన కేసీఆర్ లో ఉంది. అదే సందర్భంలో కేసీఆర్ కవితపై గుర్రుగా ఉన్నట్టుగా మనకు తెలిసింది. అయితే ప్రతి విషయంలో మీడియా కూడా కొన్ని విషయాల్లో అతిగా ఆలోచించి కొంత వర్గాల్లో అతిగా ప్రచారం చేస్తుందని చెప్పేసి ఇటు కవితకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, కవిత కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నల్ గా కుటుంబ సభ్యుల మధ్య ఏం మాట్లాడారో ప్రతిదీ చెప్పుకోలేం కదా. సో కేసీఆర్ ఒక వీడియోను ఆధారంగా చేసుకుని కవితను ఇటు కేసీఆర్ మధ్య గ్యాప్ ఉందని, లేనిపోని అపోలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని చెప్పేసి కూడా కవితకు సంబంధించి కావచ్చు జాగృతి నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నిన్నటి కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ అటెండ్ అవ్వడము ఎంత చర్చనీయాంశమైందో, అదే సందర్భంలో కవిత కేసీఆర్ దగ్గరకు వెళ్ళినా మాట్లాడలేదు, అసలు చూడడానికి ఇష్టపడలేదు అని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది. సో ఇది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఈ నేపథ్యంలో కవిత కూడా కాస్త కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తుంది. సో కేసీఆర్ సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసు సందర్భంలో బీఆర్ఎస్ కి సంబంధించి పార్టీకి సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలోనే ధర్నా నిర్వహించడం, మొన్నటి ఆర్టీసీకి సంబంధించి బస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో వాటికి కూడా జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం, అంటే ఒంటరిగా పార్టీతో సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాలను చేసుకుంటూ పోతుంది, స్పీడప్ చేస్తూ ఉంది. సో ఊహించండి ఏంటంటే జాగృతిలో కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీ నుంచి కొంతమంది యువతను వారిని చేర్చుకోవడం కూడా దేనికి సంకేతమో తెలియని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక కవిత తన దారి తను చూసుకునే ఆలోచనలో ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడము అనే ఒక ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారా అని చెప్పి ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో నిన్నటి ఉదంతం తర్వాత కవిత కూడా ఈ 2-3 రోజుల్లోనే తన యాక్టివిటీని బట్టి నిన్న ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కవిత కేసీఆర్ మధ్య ఏం జరిగిందో కూడా ఒక అంచనా వేసే మనము ప్రయత్నం చేయవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 2-3 రోజులు కనుక కవిత కనుక జాగృతి పరంగా మళ్ళీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడమా లేకుంటే ఏదైనా కార్యక్రమం చేపట్టడమా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కవిత కేసీఆర్ మధ్య గ్యాప్ స్పష్టంగా ఉన్నట్లు మనం అనుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో నిన్న అక్కడ ఏదైతే మొన్న నుంచి గతంలో లేఖ ద్వారా కావచ్చు అనేక సందర్భాలు చెప్పినట్టు చెప్తా ఉంది కవిత. కేసీఆర్ చుట్టూ అందరూ దయ్యాలే ఉన్నారు కదా, మరి దయ్యాల దగ్గరికి ఎందుకు వచ్చారు అనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఏమని ఉన్నారో అందుకోసం నిన్న ఫామ్ హౌస్ లో మాట్లాడలేదా అని చెప్పేసి మరికొంతమంది వాదన వినబడుతూ ఉంది. సో మొత్తంగా బీఆర్ఎస్ లో ఇప్పుడు మరోసారి కవిత ఇష్యూ హాట్ గా మారుతుందని చెప్పవచ్చు. సో కవితను కేసీఆర్ మాట్లాడడానికి ఇష్టపడలేదా, లేకుంటే కవిత కేసీఆర్ మాట్లాడుకున్నా దానికి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇద్దరి మధ్య జరిగే చర్చ కావచ్చు, ఇద్దరి మధ్య జరిగే తండ్రి కూతుర్ల మధ్య సంబంధం కాబట్టి ప్రతిదాన్ని మనం భూతద్దులో పెట్టి చూసే ప్రయత్నం చేయకుండా రాజకీయాలు వేరు, కుటుంబ వ్యవహారాలు వేరు కాబట్టి ఇంటర్నల్ గా పైన అంటే ఇప్పుడు లిఫ్ట్ దిగి కేసీఆర్ వచ్చారు. సో పైన మెట్ల నుండి కవిత వచ్చింది కాబట్టి ఏదైనా పైన ఏదైనా మాట్లాడాల్సింది మాట్లాడి చెప్పి కవితతో కేసీఆర్ మాట్లాడారా, లేకుంటే మొత్తంగానే ఉన్నటువంటి కమిషన్ హాజరవుతున్న క్రమంలో హడావుడిలో కవితతో మాట్లాడే అవకాశం లేకుండానే కారు ఎక్కి వచ్చారా అనేది మాత్రం ఆలోచించాలి. సో ఏదేమైనా అతి కొద్ది రోజుల్లోనే ఏది ఆగదు. సో కవిత యొక్క ప్లాన్ బట్టి, కవిత యొక్క వ్యూహం బట్టి, లేకపోతే కేసీఆర్ సంబంధించి ఆలోచనలను బట్టి ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే మాత్రం కవిత ఖచ్చితంగా తన దారి దాన్ని చూసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జాగృతి ద్వారా యాక్టివిటీ అయినటువంటి కవిత రానున్న కొద్ది రోజుల్లోనే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం కాస్త వేచి చూడాలి. మొత్తానికి నెల రోజులుగా బీఆర్ఎస్ లో కవిత వ్యవహారము ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారడము, మరి కవిత విషయంలో కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఎక్కడా కూడా
కమిషన్ హాజరైన క్రమంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళంతా కూడా బీఆర్కే భవన్ వచ్చారు. కానీ జాగృతికి సంబంధించి కాబట్టి కవిత గాని అక్కడ రాకపోవడం కూడా ఒక సందేహాలకు, అనుమానాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో వీటన్నిటికి సంబంధించి కవిత ఏమన్నా నిన్నటి ఎపిసోడ్ పై మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇంత బయటకు వచ్చే క్రమంలో మాట్లాడతారా, చిట్కాలు చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.